Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. పెద్ద ఎత్తున కరప్షన్ జరిగిందా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో? సాక్ష్యమే చూపిస్తున్నట్టున్నా. విల్ ద గవర్నమెంట్ నౌ అట్లీస్ట్ ద గవర్నమెంట్ మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తారా ఏదైనా? ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ సాగుతలేదు. డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఇష్యూస్లో ఎంక్వైరీస్కి ఆర్డర్ చేసి ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఇది మీరు ఎక్కువ కరప్షన్ దేంట్లో జరిగింది? మీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హై రేట్ ఆఫ్ కరప్షన్ దేంట్లో జరిగింది? అన్నిట్లో జరిగింది. ఇరిగేషన్ జరిగింది, మిషన్ భగీరథలు జరిగింది, ధరణిలో రకరకాల అడ్డగోలు వ్యవహారాలు చేసిండ్రు. జరగంది ఏంది? ఇప్పుడు ఎందుకే అన్నా, ఇప్పుడు పరిపాలన అంటే మీరు ఆల్సో పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండేది కదా. నేను ఆ విషయం కూడా చెప్తాను, డెఫినెట్గా నేను క్లారిటీ ఇస్తాను. అందుకనే అంటే ఇన్ని చెప్తూ ఇంత చేసి మీరు ఏం చేసిన 10,000 కోట్లు మేము గొప్పగా వెల్ఫేర్ చేసినారు. వెల్ఫేర్ ఇచ్చారు, మొత్తం వెల్ఫేర్ లెక్కేస్తే మీరు ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్లు, రైతు భరోసా, ఎస్సీ బీసీ మైనార్టీకి ఇచ్చినటువంటి మొత్తం వెల్ఫేర్ కార్డు మొత్తం కలిపితే కూడా 2 లక్షల కోట్లు జరిగింది అవుట్ ఆఫ్ 17 లక్షల కోట్లలో. అంటే మరి మీరు అసలు తెలంగాణ రాష్ట్ర సాధనే ఇంతకుముందు చెప్తుంది అంటే ఏ స్థాయిలో ఉండాలి అంటే ఉద్యమ స్థాయి ప్రపోర్షన్ చూసినప్పుడు అదే ప్రపోర్షన్లో అదే నిష్పత్తిలో పరిపాలన కూడా ఆ స్థాయిలో గొప్పగా ఉండాలని ఊహించుకున్నాం. గాంధీ కళను గ్రామ స్వరాజ్యం రాలే, రాష్ట్రం అప్పులపాలు చేసారు, ఇన్ని చేసి అలా మాట్లాడుతున్నారు. కేవలం 100 రోజులు నిండినటువంటి కాంగ్రెస్ 120 రోజులు ఈ రోజుకు బహుశా ఏమై ఎక్కడ పోతున్నారు, ఏడబడుకున్నారు, 4 నెలలు అయింది కదా అని ఇక మన హరీష్ రావు మాట్లాడాడు. అనేది అధికారాన్ని బంగారు పళ్ళెంలో అప్పచెప్పినామన్నారు. బంగారు పళ్ళెం ఏముందని చెప్పి చూస్తే 8 లక్షల కోట్ల అప్పు మూట ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లం హరీష్ రావు గారు క్లియర్గా చెప్తున్నారు. హరీష్ రావు గారు ఒకటి క్లియర్గా చెప్తున్నారు, ఆగస్ట్ 15 లోపల మీరు ఇంప్లిమెంట్ చేయలేరు కావాలని నేను రాజీనామా చేశారంట. మీరు చేయగలరా అన్ని? 100 days లో చేస్తామని మీరే చెప్పారు. ఆల్రెడీ దానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నేనేమంటా ఉన్నా, ఆగస్ట్ 15 వరకు ఎందుకు ఆగుతారు? ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, రేపు మీ కళ కనపడతా ఉంది కదా, నేను రెడీ ఉన్నా. మంత్రి గారు ఎందుకు ఇష్యూ వస్తున్నాయంటే ఒక నిమిషం, రేపు నేను వస్తా మరి సాక్షి ఒక నిమిషం ఇష్యూ ఎందుకు వస్తున్నాయంటే 100 రోజుల్లో ఒక నిమిషం 100 రోజుల్లో అమలు అనే ఇష్యూ ఎందుకు వచ్చిందంటే మీరు బాండ్స్ పేపర్స్ ఇచ్చినారు, ప్రతి ఇంటికి తిరిగి ఒక బాండ్ పేపర్ ఇచ్చినారు, గ్యారంటీ పత్రాలు ఇచ్చినారు, తర్వాత రాహుల్ అండ్ ప్రియాంక గారితో మాట్లాడిచ్చినారు, సోనియా గాంధీ వచ్చి ఒక హామీ ఇచ్చినారు. దానివల్ల 100 రోజులు అనేది వచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైనా మీరు పోల్చి మాట్లాడుతున్నారు కానీ అలవి కానీ హామీలు అనేది బడ్జెటరీ కన్సర్వేషన్స్ 50% ఎక్కువ ఇవన్నీ ఇంతకుముందు లేదా హామీలు ఇచ్చేప్పుడు అనేది ఒక ఇష్యూ. ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు హామీ కాంగ్రెస్ ఇచ్చిన టీఆర్ఎస్ మేనిఫెస్టోనే బీజేపీ మేనిఫెస్టో ఇట్సెల్ఫ్ అది కూడా హామీ కదా. ఈవెన్ మేనిఫెస్టో లేకపోయినా నోటి మాట కూడా హామీ కదా. మీరు ఎట్లా అలవిగాని హామీలు అంటారు? ఎట్లా మీరు అలవిగాని హామీలు అంటారు? ఏ లెక్క ప్రకారం అలవిగాని హామీలు అయితే కేసీఆర్ ఏమన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ అయినా అందరూ నాయకులందరూ ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు రాదు, పెన్షన్ రావు, రైతు భరోసా రాదు, నీళ్లు రావని మాట్లాడారు. ఏదైనా ఆగిందా? కరెంట్ ఆగిందా? నీళ్ళు ఆగినాయా? ఏదైనా ఈనాడు ఇవి రెండే కాకుండా పెన్షన్ ఆగినాయా? ఏవి ఆగకపోగా చెప్పినటువంటి దానిలో రైతులకు ఉచిత బస్ అన్నం ఇస్తున్నామా ఇచ్చలేమా? రెండవది గ్యాస్ సిలిండర్ అన్నం ఇచ్చినామా ఇవ్వలేదా? 200 యూనిట్లు కరెంట్ అన్నం ఇచ్చినామా ఇవ్వలేదా? ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు 22,000 కోట్ల రూపాయలతోటి జీవో ఇచ్చిండు. ప్రతి నియోజకవర్గానికి 3,500 మంజూరు జరిగింది. అంటే స్పాన్ ఆఫ్ 100 రోజుల లోపల 5 4 ఇవ్వడం జరిగింది. అని ఎవరు ప్రశ్నించాలి? అసలు మీకు ప్రశ్నించే నైతికత లేదు కదా. మీరు ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని అప్పచెప్పి దాచిపెట్టి మూసిపెట్టి పరిపాలన చేసి ఏం మాట్లాడు? గతంలో బడ్జెట్ సందర్భంగా 1,00,000 కోట్ల అప్పునే 2 లక్షల కోట్ల అప్పునే మాట్లాడారు. తీరా చూస్తే జరిగినది ఇప్పుడు నేను చెప్పే లెక్క వాస్తవమా? ఇది డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుంటే అఫీషియల్ రికార్డే నేను మాట్లాడేది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.